జిహెచ్ఎంసి ఇది కనీసం వారానికి 2 సార్లైనా న్యూస్ పేపర్కు రావాల్సిందే, న్యూస్లో ఉండవలసిందే. ఈ జిహెచ్ఎంసి కొత్తగా ఇళ్ళు కడుతున్నటువంటి వాళ్ళు లెక్కలో రావటం లేదు. ఆ ఇంటికి నెంబర్లు ఉండవు. అయితే ఆ ఇళ్ళు లెక్కలోకి రావు కాబట్టి ఉన్నటువంటి ఇళ్లకు ట్యాక్సులు పెంచేస్తారు బడ్జెట్ రూపంగా. ఈ లెక్కలోకి రానటువంటి ఇళ్ళ ట్యాక్సులు కానీ వాటి యొక్క ఛార్జెస్ కానీ ఇవి అక్రమార్కుల జేబుల్లోకి పోతాయని చెప్పి ఇక్కడ ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. మరి ఈ విధంగా అక్రమార్కులను పట్టుకోవాలంటే ఎవరు పట్టుకోవాలి, ఎవరు పట్టివ్వాలి అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఎక్కడో లేదు, ప్రజల్లోనే ఉన్నది. మీరు పట్టివ్వండి. జిహెచ్ఎంసికి లంచాలు ఇచ్చేటప్పుడు ఏసీబీకి పట్టివ్వండి. గవర్నమెంట్ నడవటానికి సవ్యంగా ప్రాబ్లమ్స్ లేకుండా నడవటానికి మీరు సంసిద్ధులై ఉండాలి. ఆ విధంగా కంప్లైంట్స్ లేకుండా ఉండాలంటే మీరు ప్రిపేర్ అయి ఉండాలి. మీరే లంచాలు ఇచ్చి వాళ్ళని పట్టిస్తే పాపం అని అంటారు కొంతమంది. కాబట్టి ఈ జిహెచ్ఎంసి స్టాఫ్ ఎంతమంది అయితే ఇళ్ళు ఉన్నాయో లెక్కలో లేనటువంటి ఇళ్లకు వెంటనే నెంబర్లు ఇచ్చి ట్యాక్సెస్ కలెక్షన్ మొదలుపెట్టవలసిందిగా మేధావి వర్గం కోరుకుంటుంది అని ప్రజలు మాట్లాడుకోవటం కూడా జరుగుతుంది. ఆలోచించండి ప్లీజ్. బివి ప్రసాద్, హైదరాబాద్.